నాన్ బెయిలబుల్ వారెంట్ దేనికి ఇస్తారో, ఏ విషయాల మీద ఇస్తారో కూడా కనీసం ఆ విషయం అయినా మీకు అవగాహన ఉందా? నేను పరారీలో ఉండాల్సిన అవసరం నాకే ఉంది, శుభ్రంగా నేను స్వేచ్ఛగా తిరుగుతున్నాను అంటే మీకు మీరే సంతోషపడిపోతున్నారనమాట. కరుణాకర్ని అరెస్ట్ చేసేశారు, జైల్లో పెట్టి చిత్త కొట్టేశారు, అమ్మ అబ్బా నడుస్తున్నాడు, ఆహా ఓహో అని చెప్పి మీకు మీరే ఊహించేసుకుంటూ, ఆహా ఈ దృశ్యం ఎంత నయనానందకరంగా ఉంది అని చెప్పి ఊహించేసుకుంటున్నారనమాట. ఎల్యూజినేషన్, 6th స్టేజ్ ఆఫ్ ఎల్యూజినేషన్ అని చెప్పి ఏదో సినిమాలో ఉంటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నారు పాపం. సరే మీ ఆనందం మీది. ఇక నా మీద ఎవడన్నా కేసు పెడతాడేమో, ఈ విషయం కోర్టుకు వెళ్ళిద్దేమో అని నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇలా ఈ చిల్లర మల్లర గొడవల్లో తెలుసుకునే కన్నా అధికారికంగా కోర్టులో తెలుసుకుందాం మన విషయం ఏందో. ఈ పుస్తకం రాయడం కరెక్టో కాదో, ఈ పుస్తకం సత్యమో అసత్యమో కోర్టులో తెలుసుకుందాం, అధికారికంగానే మనం ముద్ర వేయించుకుందాం అని చెప్పి నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎవరైనా ధైర్యం చేస్తే మీద కేసు పెడతారేమో, ఇది కోర్టుకి